ప్రియులరై పరిశుద్ధ ఆరాధన ప్రారంభించుకున్నట్టుకు గాను మనమంతా కలిసి స్తుతి కీర్తన పాడుట ద్వారా ఈ దిన దేవారాధన ప్రారంభం చేసుకుందాం. పితృపుత్ర నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ స్నాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించు. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదముందును గాక. యెహోవా మందిరములో నుండి మేము దీవించుచున్నాము. ప్రార్థన చేసుకున్నాము. మహాపరిశుద్ధుడవును మహోన్నతుడవును అత్యంత ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా శ్రేయ దిర్గమా, మా కృపకు ఆధారభూతుడా, మహోన్నతుడా, నీ నామమునకు వందనములు, స్తోత్రములు. జీవాధిపతిని వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ నామానికి స్తోత్రములు, స్తోత్రములు నాయన. మా పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన మా ప్రభువా నాయనా, మా జీవితాల్లో 7 మాసములు మీరెక్కల నీడలో మమ్మల్ని భద్రం చేశారు. మీరు కాపాడి నడిపించిన మీ ప్రేమను బట్టి నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. ఈ సంవత్సర కాలములో 7 మాసాల్లో నాయనా, మా జీవితాల్లో ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు చేసిన ప్రతి విధమైన మేలుల కొరకు, ఉపకారముల కొరకు నీకు స్తోత్రాలు. ఈ భయంకరమైన దినాల్లో అనుదినముని కాపుదల దయచేస్తూ నడిపిస్తూ ఉన్న మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ 8వ మాసము, ఈ మొదటి పరిశుద్ధ దినము నాడు నీ పరిశుద్ధ పాదముల చెంత చేరి తండ్రి దేవాన్ని పిలుచుకోగలిగిన గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. మీకు వందనాలు. ఈ మీడియా ద్వారా ఎంతమంది బిడ్డలు నాయన ఈ ఆరాధనలో పాల్గొని నిన్ను మహిమపరుస్తూ ఉన్నారు. ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసిని కూడా మీరు జ్ఞాపకము చేసుకురండి. నీ దీవెనకు పాత్రలుగా చేయని ప్రభువానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. మా ఘనమైన తండ్రి, ఆరాధనంతటిలో కూడా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నడిపించండి. నీ పరిశుద్ధాత్మ సహాయమును దయచేయండి. మా ఘనమైన తండ్రి, గొప్ప దేవా, మహోన్నతుడా నాయనా, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని సెలవిచ్చావు. అట్టి 1000 దినముల శ్రేష్టతను, ఆశీర్వాదమును ఈ దినమందు మేము పొందుకునేలాగా మీ సహాయము చేసి నడిపించమని, ఈ దిన దివ్యన దిన రక్షణ అందరికీ మీరు దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడునైనా యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని మహిమపరచుటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 77వ పాటను పాడుకుందాం. 77వ కీర్తన విజయ గీతములు పాడరే క్రీస్తుకు జయ. విజయ గీతములు పాడరని పాటను పాడి దేవుని మహిమ పరుద్దాం. విజయ గీతము పాడరే క్రీస్తుకు జయ. విజయ గీతము పాడరే వృజినమంతటి మీద విజయమిచ్చిన
చెడు దేవా నిజ కుమారుని నామము హృదయములతో భజన చేయుచు నిత్యము విజయ గీతము పాడరే క్రీస్తుకు జయ విజయ గీతము పాడరే మంగళముగా యేసుడే మనకు రక్షణ శృంగమై మరి నిల్చెను నింగి విడిచి వచ్చెను శత్రుని యుద్ధ రంగమందున గెలిచెను రంగు మీరగదన రక్త బలము వలన పొంగు ననగా చేసెను సాతానుని కృంగా నలిపి చీల్చెను విజయ గీతము పాడరే క్రీస్తుకు జయ విజయ గీతము పాడరే చివరి వచ్చిన సిలువ మరణము నందేయో మనలను దనకై గెలువలేచిన వానికి చెలువగన్ విమాలాత్ముని ప్రేమను మనలో నిలువ చేసిన వానికి కొలువు చేతుమే గాని ఇలాను మరువక వాని సిలువ మోయుచు నీ కృపా రక్షణ చాలా విలువ గలదని చాటుచు విజయ గీతము పాడరే క్రీస్తుకు జయ విజయ గీతము పాడరే. పిల్లల సమయంలో ఉత్తర ప్రచుతర రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 19వ దావీదు కీర్తనను ఉత్తర ప్రచుతర రీతిగా చదువుకుందాం. కీర్తనల గ్రంథము 19వ దావీదు కీర్తనను ఉత్తర ప్రచుతర రీతిగా చదువుకుందాం. ఆకాశములో దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనులు భూమి అంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతుల వరకు వాటి ప్రకటనలు బయలువెచ్చున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేశాడు. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరిగెత్త నలుసించినట్లు తన పదమునందు పరిగెత్త నలుసించుచున్నాడు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిలో చేయును. యెహోవా శాస్త్రము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా అందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి.
తేనె కంటెను చుంటి తేనె ధార కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాట్లు కనుగొనబడేవాడు. నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. యెహోవా నా శ్రేయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ జ్ఞానమును నీ దృష్టికి అంగీకారమును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనము నుండి 24వ వచనం వరకు కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనము నుండి 24వ వచనం వరకు కలిగిన దేవుని యొక్క వాక్య భాగాన్ని మన మధ్యలో ఉన్న శ్రీమతి జ్యోత్స్న గారు చదివి వినిపిస్తారు. నేటి పరిశుద్ధారానికి ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము యోహాను సువార్త 15వ అధ్యాయము 13 నుంచి 24 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 13 నుంచి 24 వచనములు. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై యందురు. దాసుడు తన యజమానుడు చేయి దానిని ఎరుగడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నింటినీ మీకు తెలియజేసి తిని మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేనే మిమ్మను లోకముల నుండి ఏర్పరచుకుంటుని. అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించుచున్నది. దాసుడు తన యజమాను కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. నా మాట గైకొనిన ఎడల మీ మాట గైకొందురు. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటన్నిటినీ మీకు చేయుదురు. నేను వచ్చి వారికి బోధించకుండిన ఎడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారి పాపమునకు విషము లేదు. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. ఎవడను చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన ఎడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించుచు ఉన్నారు. దేవుని వాక్యం. ఈ సమయంలో విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న శ్రీమతి ప్రమిళ గారు వాళ్ళ విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాము. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, నీకు వందనాలు ప్రభా. నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. నాయన ప్రభా, నాయన గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి రెక్కల చాటును భద్రపరిచి నాయన ఈ సమయంలో ప్రభా ఈ రీతిగా నాయన మీ సన్నిధిలో నిలబడి ప్రార్థన చేయడానికి నీవు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. స్తోత్రం ప్రభా. ఎన్నిక లేని దాని ప్రభా, అయోగ్యురాలని ప్రభా, నన్ను నేను నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకొచ్చినాం తండ్రి. నాయన సర్వాన్ని సృష్టించిన దేవుడు ప్రభా, మీకు వందనాలు ప్రభా. నిన్న నేడు ఎదురీతిగా ఉన్న దేవుడవు, నీకు వేలాది వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకొచ్చినాం తండ్రి. స్తోత్రం ప్రభా. నాయన ఈ ఆదివారం దినమున ప్రభా నాయన మీ సన్నిధిలో ప్రభా నిలబెట్టుకున్నారు ప్రభా, అందుని బట్టి మీకు వందనాలు ప్రభా. నాయన ఈ భయంకరమైన లోకంలో ప్రభా నాయన చూస్తుండగానే ప్రభా నాయన అనేక విధాలుగా నాయన ప్రభా నాయన అనేక సంఘటనలు జరుగుతున్నాయి ప్రభా నాయన. వాటిలన్నిటి నుండి మమ్మల్ని కాచి కాపాడి రెక్కల చాటును భద్రపరిచి ప్రభా నాయన నాయన మీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరుస్తూ నాయన యొక్క సహాయం దయచేస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకొచ్చినాం తండ్రి. స్తోత్రం ప్రభా.
నాయన నన్ను నిలబెట్టుకున్నావు ప్రభా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఏ యోగ్యత లేని దాని ప్రభా, నీ సన్నిధిలో నిలబడడానికి కూడా ప్రభా అర్హత లేని దాని ప్రభా, నన్ను కనికరించావు ప్రభు, చూపించావు ప్రభా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. స్తోత్రం ప్రభా. నాయన లోకం చూస్తే ప్రభా నాయన ఈ కరోనాతో ప్రభా నాయన అనేక రీతిలుగా ప్రభా నాయన నశించిపోతూ ఉన్నది ప్రభా. అయినప్పటికీ నీ ఉచితమైన కృప చెప్పిన ప్రభా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని, మా సంఘంలోని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఎల్లవేళలా మీ ఆదరణతో మమ్మల్ని నింపుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా సంఘాన్ని మీ పాదం చెంత పెడుతున్నాను ప్రభా, మీ యొక్క సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభా, మీకు వందనాలు తండ్రి. సంఘంలో ప్రత్యేక బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభా, మీకు వందనాలు. పెద్దలను మీరు మీ పాదం చెంత పెడుతున్నాను ప్రభా, వారందరినీ మీ కాపుదలలో భద్రతలో ఉంచండి, వారి కుటుంబాలు మీరు దీవించండి, ఆశ్రయించమని అడుగుతున్నాం ప్రభా. చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సండే స్కూల్ కూడా పెట్టడం లేదు ప్రభా ఈ కరోనా వల్ల ప్రభా. చిన్న బిడ్డలందరినీ ప్రభా మీ ఆధీనంలో ఉంచుకోమని అడుగుతున్నాను ప్రభా, మీకు వందనాలు. వారికి కావాల్సిన శక్తిని, బలాన్ని, ఆరోగ్యానికి వారికి దయచేయమని అడుగుతున్నాను ప్రభా, మీకు వందనాలు తండ్రి. యవనస్తులు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన, ఇదిగోండి ప్రభా బయట తిరగకుండా ప్రభా వారికి నీకు ఆర్డర్ ఉంచండి ప్రభా నాయన, వారిని రక్షణ దయచేయమని అడుగుతున్నాను ప్రభా, మీకు వందనాలు తండ్రి. స్తోత్రం ప్రభా. పెద్దవారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారికి కావాల్సిన శక్తిని, బలాన్ని వారికి దయచేయమని అడుగుతున్నాను ప్రభా, మీకు వందనాలు తండ్రి. ఈ రక్తాన్ని ప్రోక్షించమని అడుగుతున్నాను ప్రభా, నీ కృపలో భద్రపరచమని అడుగుతున్నాను ప్రభా, మీకు వందనాలు తండ్రి. స్తోత్రం ప్రభా. వ్యాపారాలు చేసుకునే బిడ్డలు ప్రభా నాయన ఈ దినాల్లో ప్రభా నాయన వ్యాపారాలు కూడా సరిగ్గా జరగటం లేదు ప్రభా, వారిని కూడా మీ ఆధీనంలో ఉంచుకోమని అడుగుతున్నాం ప్రభా. వారికి కావాల్సిన ప్రతి ఆర్థిక ఇబ్బందుల నుండి మీరు తొలగించి ప్రభా వారికి కావాల్సిన సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా, మీకు వందనాలు తండ్రి. స్తోత్రం ప్రభా. మేర ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు ప్రభా, వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నా ప్రభా, సహాయం దయచేయండి ప్రభా నాయన, నీకు వందనాలు తండ్రి. స్తోత్రం ప్రభా. ఏ భవిష్యత్తు లేక ప్రభా నాయన ఎటు దిక్కు తోచక ప్రభా నాయన ఎంతో మంది బిడ్డలు ప్రభా నీ సందులు అంగలారుస్తున్నారయ్యా, ప్రార్థన చేస్తున్నారు ప్రభా. వారి ప్రార్థన మీరు ఆలకించండి, ఆశ్రయించమని అడుగుతున్నా ప్రభా, నీ కృప దయచేయమని అడుగుతున్నాను ప్రభా, మీకు వందనాలు తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ ఏడంతల ఆత్మశక్తితో వారిని నింపండి ప్రభా నాయన, నీ గర్భ ముట్టి స్వస్థపరిచి తెలిసిన పాలకు కడిగి శుద్ధీకరించి నీ శక్తిని బలంతో నింపమని అడుగుతున్నాను ప్రభా, మీకు వందనాలు తండ్రి. సహాయం దయచేయండి ప్రభా నాయన. అనేక మంది బిడ్డల ప్రభా నాయన హాస్పిటల్లో ఉంటున్నారయ్యా, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. ఈ కరోనా అనే వ్యాధి ఎవరిపైనా నాయన వ్యాప్తి చెందకుండా ప్రభా నాయన వారికి నీ శక్తి ఇచ్చి నీ కంచి వేసి కాచి కాపాడమని అడుగుతున్నాను ప్రభా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. స్తోత్రం ప్రభా నాయన, నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ సువార్త నాయన అనేక మంది బిడ్డలకి చెప్పులాగిన ప్రభా మమ్మల్ని మీరు ఆయుధపరచమని అడుగుతున్నాను ప్రభా, మీకు వందనాలు తండ్రి. నీవే మా ఆశ్రయ దుర్గంగా, నీవే మా విమోచకుడుగా, నీవే నా కేడంగా మీరుండి ప్రభా నాయన మీరు మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాను ప్రభా, మీకు వందనాలు తండ్రి. అనేక మంది బిడ్డల్ని మీ సాక్షులుగా లేవనెత్తమని అడుగుతున్నాను ప్రభా, మీకు వందనాలు తండ్రి. స్తోత్రం ప్రభా. నీ స్వస్థత దయచేసి ప్రభా నీ రక్షణలోకి నడిపించుకుని ప్రతి ఒక్క బిడ్డ నీ సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేసే కృప ప్రతి ఒక్క బిడ్డకి మీరు దయచేయమని అడుగుతున్నాను ప్రభా, మీకు వందనాలు తండ్రి. స్తోత్రం ప్రభా. ఆయన ఈ వ్యాధి వల్ల ప్రభా నాయన కొన్ని దినాలు ప్రభా మీ సంఘం నడిపించలేకపోయాం ప్రభా, మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం ప్రభా. మరలా మేము ప్రారంభించుండగా ప్రభా నాయన యొక్క సహాయం దయచేయండి, నీ అగ్ని కాపుదల ప్రభా ఈ సంఘం చుట్టూ ఉంచమని అడుగుతున్నాను ప్రభా, మీకు వందనాలు తండ్రి. సహాయం దయచేయండి ప్రభా నాయన, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. స్తోత్రం ప్రభా నాయన. అనేక మంది బిడ్డలు ప్రభా నాయన నీ సేవ చేస్తున్నారయ్యా, ఈ సమయాల్లో కూడా ప్రభా అనేక మందికి ఆదరణ దయచేస్తున్నారయ్యా, వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా నాయన, మీకు వందనాలు తండ్రి. వారికి నీ కృప దయచేసి నడిపించమని అడుగుతున్నాను ప్రభా, మీకు వందనాలు నాయన. నాయన ఇదిగోండి ప్రభా నాయన, ఇదిగోండి ప్రభా వాక్యం ఎత్తుతున్న బిడ్డను కూడా మీరు నాయన ఆయుధపరచండి ప్రభా నాయన. మా హృదయాలకు కావాల్సిన ప్రభా ఆహారాన్ని మీరు దయచేయమని అడుగుతున్నాను ప్రభా, మీకు వందనాలు తండ్రి. స్తోత్రం ప్రభా. విత్తబడే వాక్యం నాయన మా హృదయాలు ఫలింపులాగిన ప్రభా అది మా కుటుంబాల్లో చిగురించలాగా మీ యొక్క సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభా, మీకు వందనాలు తండ్రి. వారి కుటుంబాన్ని కూడా మీరు ఆదరించండి, ఆశ్రయించమని అడుగుతున్నాం ప్రభా. వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంకా అనేక రీతిలుగా ప్రభా నీ వాక్యమును ఏ రీతిగా అందజేయాలో అనేక మంది బిడ్డలు అనేక ఆత్మలు రక్షించబడలాగని ప్రభా ఆ బిడ్డను ఏ రీతిగా నీ వాడుకోవాలనుకుంటున్నావు ప్రభా, నీ శక్తినిచ్చి నీ బలం నుంచి జ్ఞానం నుంచి నడిపించమని అడుగుతున్నాను ప్రభా, మీకు వందనాలు తండ్రి. స్తోత్రం ప్రభా. ఆ బిడ్డ కూడా ప్రభా అనేక మంది బిడ్డల కొరకు ప్రభా నీ సందులో అంగలారుస్తుండగా ప్రభా అనేక మంది బిడ్డల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుండగా ప్రభా నాయన నీ కార్యములు జరిగించండి అయ్యా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దుర్దినాల్లో ప్రభా నీవు తప్ప నాయన ఏ సహాయం చేయగలిగే దేవుడు లేడు అని ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకొని ప్రభా నాయన నీవే నిజమైన దేవుడు అని ప్రతి ఒక్క బిడ్డ అంగీకరించలాగన ప్రభా నీ అద్భుత కార్యాలు జరిగించమని అడుగుతున్నాను ప్రభా.
మీకు వందనాలు తండ్రి, మీకు వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొచ్చిన ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ నీ రక్షణలోకి రావాలి ప్రభా, నీ సాక్షిగా నిలబడాలి ప్రభా. సహాయం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మీకు వందనాలు చెల్లించుకొచ్చినాం తండ్రి, స్తోత్రం ప్రభా. ఆయన నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకొచ్చినాం తండ్రి, స్తోత్రం ప్రభా. మరి ఒక్కసారి ప్రభా వాక్యం చెప్తున్న బిడ్డని నీ ఆధీనంలో ఉంచుకుని ప్రభా, నీ ఎడంతల ఆత్మశక్తితో ఆ బిడ్డను నింపి నడిపించి ఆయన వాక్యము ప్రభా అనేక రీతిలుగా అనేక మంది బిడ్డలకి ప్రభా ఆయన ఆదరణ కలిగించేలాగా ఆ బిడ్డను నేను నిలబెట్టుకొని మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని, ఎన్నికలేదా నన్ను క్షమించి నా ప్రార్థన నీ పాదం చేర్చుకోమని సహాయం దయచేయమని త్వరలో రాని చేస్తున్నాను తండ్రి. పిల్లల వాక్య భాగంలోనికి వెళ్ళే ముందుగా మనమంతా కలిసి మన స్తుతి గీతాల పాటల పుస్తకంలో నుండి 98వ కీర్తన చిరకాల స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా అనే పాటను పాడి దేవుని మహిమ పరుద్దాం. చిరకాల స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా, బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి దివ్య స్నేహం నా యేసుని స్నేహం, బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి దివ్య స్నేహం నా యేసుని
పరిశుద్ధ దినము నాడు దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో చేరి ఈ మీడియా ద్వారా వాక్యాన్ని వింటూ ఈ ఆరాధనలో పాల్గొంటూ ఉన్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు వారి శుభనామాన్న వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, వాక్య భాగంలోనికి వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య సందేశములోనికి వెళదాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువానికి స్తోత్రాలు. ఇంతవరకు ఈ ఆరాధనలో మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నడిపించిన మా ప్రియా పరలోకపు తండ్రిని వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, ఈ సమయమందు నీ మాటలు వినాలని మేము ఆశపడుతూ ఉన్నాం. ఆశపడు ప్రాణమును తృప్తిపరిచే మా ఘనమైన తండ్రి, మా ఆశను తృప్తిపరచండి. ఏ మాటలు మాకు అవసరము నాయన, ఆ మాటలనే మీరు మాకు దయచేయండి. ప్రభువానికి స్తోత్రాలు. నీ మాటలకు మేము మనస్కరించేలాగున కృప దయచేయండి. మా హృదయములు తెరవబడులాగున మీ సహాయము దయచేయండి నాయన. మీకు వందనములు. మా రక్షక మహోన్నతుడా, నీ మాటలే మమ్మల్ని బ్రతికిస్తాయి, నీ మాటలే మమ్మల్ని జీవింపచేస్తాయి, నీ మాటలే మా జీవితాల్లో వెలుగును నింపుతాయి గనుక అటు నీ జీవపు మాట ద్వారా మా జీవితములకు కావలసిన నీ జీవాహారపు మాటలను దయచేసి మీ కృప చూపమని అడుగుచూ ఉన్నాం. అయోగ్యుడైన నన్ను మీ సిలువ నీడలో మరుగుపరచండి. నీ మాటలు చెప్పటకు సహాయం చేయండి. గొప్ప తండ్రి, మహోన్నతుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారముగా ఉండులాగున మీ సహాయం చేసి నడిపించమని, మీరు మహిమ పొందమని, మీ వాక్యము చేత, మీ ఆత్మ చేత మమ్మల్ని అందరినీ ఆయుధపరచమని మా ప్రభువును ప్రియ రక్షకుడునైనా యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ దినానికి ఒక ప్రత్యేకత ఉన్నది అన్న సత్యాన్ని మనం అందరం కూడా ఎరుగుదు. ఈ దినం స్నేహితుల దినం, ఫ్రెండ్షిప్ డే. ఈ సందర్భంగా చదవబడినటువంటి దేవుని యొక్క వాక్య భాగముల నుండి యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనము నుండి 24వ వచనం వరకు కలిగిన దేవుని యొక్క మాటలు మన మధ్యలో చదవబడ్డాయి. యేసు ప్రభువు వారు పలికినటువంటి మాట దేవుని మాటలుగా ఆయన జ్ఞాపకం చేస్తారు. 14వ వచనములో, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులు అని పిలుస్తూ ఉన్నాను. స్నేహానికి ఎంత ప్రాముఖ్యత యేసుప్రభు వారు ఇచ్చారో యేసుప్రభు వారి మాటల్లోనే ఆయన తెలియజేస్తూ ఉన్నారు. స్నేహ బంధానికి ఎంత విలువనిచ్చారో యేసుప్రభు వారి యొక్క మాటల్లోనే ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దాసులు అని పిలువక తను నమ్మినటువంటి వారిని, తను వెంబడించగలిగిన వారిని, ఆయన ఆరాధించగలిగినటువంటి వారిని యేసుప్రభు వారు ఏమని పిలుస్తూ ఉన్నారు అంటే స్నేహితులు అని పిలుస్తూ ఉన్నారు. స్నేహితులు అని ఆయన పిలుచుచూ ఉండగలిగిన గొప్ప దేవుడు అన్న సత్యాన్ని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దాసుడికి స్నేహితుడికి కూడా చాలా వ్యత్యాసం ఉన్నట్లుగా మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాం. దేవుని మాటలుగా యేసు ప్రభువు వారు స్నేహితులు అని పిలవటానికి ఆయన ఎందుకు ఇష్టపడుతూ ఉన్నాడు, స్నేహితులు అని భావించడానికి యేసు ప్రభువు వారు ఎందుకు ఆయన ఇష్టపడి నేను మిమ్మలను దాసులని పిలువక స్నేహితులని పిలుస్తూ ఉన్నాను అని ఆయన పలికారు అంటే దేవుని మాటలుగా మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 6వ అధ్యాయములో యేసు ప్రభువు వారు ఒక మాట ఆయన పలుకుతారు. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ప్రేమించును లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును. ఎవడును
ఒక యజమానునికి ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఒక దాసుడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఒకరిని ప్రేమిస్తాడు, లేదా ఒకరి పక్షంగా ఉండి ఇంకొకరిని తృణీకరిస్తాడు. ఒక యజమానుడు ఇద్దరు దాసులపై చూపగలిగినటువంటి ప్రేమ అటువంటిది. ఇద్దరిని సమానంగా ప్రేమించలేడు, ఇద్దరికి సమాన న్యాయాన్ని చూపించలేడు. మరొక విషయం ఏమిటి అంటే, యజమానుడు చేసేటటువంటి దానిని దాసునికి తెలియదు అన్న సత్యాన్ని యేసు ప్రభువు వారు మాట్లాడుతూ ఉన్నారు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు. యజమానుడు ఏం చేస్తాడు, యజమాని యొక్క కార్యాలు ఏమిటో, యజమానుడు ఏమి చేయాలనుకుంటున్నాడో, యజమానుని యొక్క ప్రణాళిక ఏమిటో, యజమానుని యొక్క ఉద్దేశాలు ఏమిటో, యజమానుని యొక్క పరిస్థితులు ఏమిటో దాసుడికి చెప్పడు, దాసుడికి తెలియదు. కానీ ఆ యజమానుడే స్నేహితుడు అని పిలిచినప్పుడు యజమానుడు స్నేహితునికి అన్ని విషయాలు చెప్పగలిగినటువంటి వాడు, అన్ని విషయాలు తెలియజేయగలిగిన వాడు. కనుక యేసు ప్రభువు అంటాడు, మిమ్మలను దాసులని నేను పిలువను, నేను స్నేహితులని నేను పిలుస్తూ ఉన్నాను. కారణం ఆయన ఏం చేస్తాడో, మనము ఆయన స్నేహితులుగా ఉంటే, ఆయన మన స్నేహితుడిగా ఉంటే, యేసు ప్రభువు వారు మన ఎడల ఏం చేస్తాడో, ఈ లోకం ఎడల ఏం చేస్తాడో, ఆయన చేయబోయేటటువంటి కార్యాలు ఏమిటో ఆయన మనకు తెలియపరచగలిగినటువంటి వాడు. అందుకని అన్నాడు, నేను మిమ్మలను దాసులని పిలువక స్నేహితులు అని పిలుస్తూ ఉన్నానన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివితే పరిశుద్ధ గ్రంథము 3 రకాలైనటువంటి స్నేహితుల గురించి తెలియజేస్తూ ఉంది. 3 రకాలైనటువంటి స్నేహితులు ఈ లోకములో ఉంటారు. మనకు బాగా తెలిసినటువంటిది, మంచి స్నేహితులు ఉన్నారు, చెడు స్నేహితులు ఉన్నారు. 2 రకాలైనటువంటి స్నేహితులు ఈ లోకములో ప్రతి వ్యక్తి కూడా కలిగి ఉంటాడు. ఈ లోకంలో జీవిస్తూ ఉన్నటువంటి ప్రతి వారు కూడా స్నేహితులు లేకుండా ఉండకపోరు. చిన్ననాటి నుండి, ఊహ తెలిసిన నాటి నుండి కూడా స్నేహితులుగా ఉండగలిగినటువంటి వారు చాలామంది బాల్యములో పొందినటువంటి ఆ స్నేహాన్ని కడవరకు, మరణము వరకు కూడా కొనసాగించగలిగినటువంటి వారు ఈ లోకంలో చాలా మందిని మనం చూస్తాం. అలాగే ఈ పరిశుద్ధ గ్రంథములో మంచి స్నేహితులు ఉన్నారు, చెడు స్నేహితులు కూడా ఉన్నారు అన్న సత్యాన్ని దేవుని మాటలుగా మనము జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఈ స్నేహాన్ని గురించి సొలొమోను భక్తుడు తన యొక్క రచనలలో తాను చెప్పగలిగినటువంటి సామెతలలో స్నేహాన్ని గురించి బాగా ఆయన వివరిస్తాడు. మీకు సమయం ఉన్నప్పుడు సామెతల గ్రంథం చదవండి. అందులో స్నేహాన్ని గురించి ఆ సొలొమోను గ్రంథకర్త సొలొమోను చాలా విషయాలు తేటతెల్లం చేశాడు. మనం చూద్దాం. మంచి స్నేహితుడి గురించినటువంటి అనుభవాలు దేవుని మాటలుగా ఆయన జ్ఞాపకం చేస్తాడు. మంచి స్నేహితుడు అన్ని సమయాల్లో, మంచి స్నేహితుడు అన్ని పరిస్థితుల్లో, అన్ని కాలాల్లో నిజమైన ప్రేమను కనపరచగలిగిన వాడు. అట్టి స్నేహితుడు మంచి స్నేహితుడు అని దేవుని యొక్క మాటలు తెలియజేస్తూ ఉన్నాయి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనములో ఆయన అంటాడు, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలట్టి వాడు సహాయకుడుగా ఉండును అన్నాడు. ఒక మంచి స్నేహితుడు, ఒక నిజమైనటువంటి స్నేహితుడు ఆయన అంటాడు, విడువక ప్రేమించగలిగినటువంటి వాడు, విడిచిపెట్టక ప్రేమించగలిగినటువంటి నిజమైన స్నేహితుడు. దేవుని మాటలుగా అటువంటి ప్రేమ, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించగలిగినటువంటి ప్రేమ ఎటువంటిది అంటే, దీర్ఘకాలము సహించే ప్రేమ, దయ చూపించగలిగిన ప్రేమ, మత్సరపడని ప్రేమ, డమ్మముగా ప్రవర్తించినటువంటి ప్రేమ, ఉప్పొంగినటువంటి ప్రేమ, అమర్యాదగా నడవనటువంటి ప్రేమ, స్వప్రయోజనము కొరకు ఎదురు చూడలేనటువంటి ప్రేమ,
త్వరగా కోపపడినటువంటి ప్రేమ, అపకారమును మనస్సులో ఉంచుకున్నటువంటి ప్రేమ, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించగలిగిన ప్రేమ, అన్నిటినీ సహించగలిగిన ప్రేమ, అన్నిటినీ నమ్మగలిగినటువంటి ప్రేమ, అన్నిటినీ నిరీక్షించగలిగినటువంటి ప్రేమ, అన్నిటినీ ఓర్చుకోగలిగినటువంటి ప్రేమ. ఇటువంటి ప్రేమ నిజమైన స్నేహితుడు చూపించగలిగినటువంటిది, ఒక మంచి స్నేహితుడు కనపరచగలిగినటువంటిది. కనుక ఆయన అన్నాడు, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు, కల్మషము లేకుండా ప్రేమిస్తాడు, స్వప్రయోజనమును ఆశించకుండా ప్రేమించగలిగినటువంటి వాడు. కనుక నిజమైన స్నేహితుని యొక్క అనుభవం ఏ రీతిగా ఉంటుంది, ఒక మంచి స్నేహితుడు ఏ రీతిగా ఉంటాడు అంటే, నిజమైన స్నేహితుడు, ఒక మంచి స్నేహితుడు విడువక తన స్నేహితులను ప్రేమించగలిగినటువంటి వాడు, సహాయకుడిగా ఉండగలిగినటువంటి వాడు. ఒక మంచి స్నేహితుడు తన సంతోషాన్ని, తన బాధను స్నేహితునితో పంచుకుంటాడు. మంచి స్నేహితుడు తన స్నేహితుడు దీవించబడటం చూసి, తన స్నేహితుడు ఆశీర్వదింపబడితే అసూయపడగలిగినటువంటి వాడు కాడు. నా స్నేహితుడు దీవించబడ్డాడు, నా స్నేహితుడు ఆశీర్వదింపబడ్డాడు, వాడు దీవించబడటం ఏమిటి, వాడు ఆశీర్వదింపబడటం ఏమిటి అని అసూయపడగలిగినటువంటి వాడు కాడు. ఎట్టి పరిస్థితుల్లోనైనా తన సంతోషాన్నైనా తన బాధనైనా తన స్నేహితులతో వ్యక్తపరిచి దానిని పంచుకోగలిగినటువంటి వాడు. అందుకు అపోస్తలుడైనటువంటి పౌలు దేవుని యొక్క మాటలుగా జ్ఞాపకం చేస్తాడు. రోమిలికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనములో ఒక మాట ఆయన జ్ఞాపకం చేస్తాడు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి, ఒకరితో ఒకడు మనస్సు కలిగినుడి, హెచ్చు వాటి యందు మనస్సుంచక తగ్గు వాటి యందు మనస్సు కలిగి ఉండుడి అన్నాడు. మంచి స్నేహితుడు, నిజమైన స్నేహితుడు ఏ రీతిగా ఉంటాడు అంటే, ఏడ్చేవారితో ఏడుస్తాడు, సంతోషించేవారితో సంతోషిస్తాడు, ఒకరితో ఒకరు మనస్సు కలిగి వారు జీవిస్తారు, హెచ్చు వాటి యందు మనస్సు ఉంచక తగ్గువాటి అందే మనస్సు కలిగినటువంటి వాడు. తాను సంతోషించినప్పుడు ఆ కాపురి 100 గొర్రెలను మేపుతూ ఉన్నాడు. ఆ 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయింది. ఆ 99ని విడిచిపెట్టి తప్పిపోయిన దానికోసం వెతికి వెళ్ళాడు. అది కనబడేంత వరకు కూడా వెతికాడు. అది కనబడిన తర్వాత సంతోషంతో భుజాన వేసుకొని వచ్చాడు. ఆయన చేసినటువంటి పని ఏమిటి అంటే, అది ఎప్పుడైతే దొరికిందో, తప్పిపోయినటువంటి గొర్రె ఎప్పుడైతే దొరికిందో, తన ఇరుగు పొరుగు వారిని పిలిచాడు, తన చెలికాండలను పిలిచాడు, తన స్నేహితులతో పిలిచి ఆ సంతోషముతో పాలిభాగస్తుడయ్యాడు. సంతోషించాడు, అందరితో సంతోషాన్ని పంచుకున్నాడు. ఇదిగో తప్పిపోయినటువంటిది మరలా నాకు దొరికింది. నిజమైన స్నేహితుడు, ఒక మంచి స్నేహితుడు ఏం చేస్తాడు అంటే, తన సంతోషాన్ని కానీ తనకున్నటువంటి బాధను కానీ ఇతరులతో పంచుకోగలిగినటువంటి వాడు. కొంతమంది ఉంటారు, వారి సంతోషం వారి దగ్గరే ఉంటుంది, ఇతరులతో పంచుకోగలిగినటువంటి అనుభవాలు ఉండవు, ఇతరులతో వాటిని షేర్ చేసుకోగలిగినటువంటి పరిస్థితులు ఉండవు. కానీ ఒక మంచి స్నేహితుడు సంతోషించే వారితో సంతోషిస్తాడు, ఏడ్చే వారితో ఏడవగలిగినటువంటి వాడు అన్న విషయాన్ని దేవుని మాటలుగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఒక మంచి స్నేహితుడు స్నేహితుని యొక్క మేలు కోరి మంచి సలహాలను ఇస్తాడు. ఒక మంచి సలహాలను ఇవ్వగలిగినటువంటి వాడు, ఒక మేలు కోరగలిగినటువంటి స్నేహితుడు, ఒక నిజమైన స్నేహితుడు, ఒక మంచి స్నేహితుడు తన స్నేహితుని మేలు కోరి మంచి సలహాలను ఇవ్వగలిగినటువంటి వాడు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనములో సొలొమోను జ్ఞాపకం చేస్తాడు. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడు. హృదయ శుద్ధిని ప్రేమించవచ్చు
అంటే ఇష్టం కలిగి దయగా మాట్లాడేవానికి రాజు కూడా స్నేహితుడిగా ఉంటాడు. ఇష్టం కలిగి దయగా మాట్లాడగలిగినటువంటి వానికి రాజు కూడా స్నేహితుడిగా ఉండగలిగిన వాడు. ఒక మంచి స్నేహితుడు మంచి సలహాలను ఇవ్వగలిగినటువంటి వాడు, దయ చూపిస్తూ ఒక మంచి సలహాలు ఇస్తూ ఉండగలిగినటువంటి అనుభవాన్ని కలిగినటువంటి పరిస్థితులు. కనుక మన యొక్క పరిశుద్ధ గ్రంథములో అటువంటి స్నేహపూర్వకాన్ని కలిగినటువంటి స్నేహితులు కూడా మనము చూస్తూ ఉన్నాం. కనుక మంచి స్నేహితుడు తన స్నేహాన్ని పెంపొందించుకోగలిగిన వాడు, మంచి స్నేహితుడు మంచిని కోరగలిగిన వాడు, మంచి స్నేహితుడు విడివక ప్రేమించగలిగిన వాడు. ఈ లోకంలో చెడ్డ స్నేహితులు కూడా ఉన్నారు. ఎవరు ఈ చెడ్డ స్నేహితులు అంటే, చెడ్డ స్నేహితులు చెడిపోయినటువంటి అనుభవం కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళు ఎటువంటి వారు అంటే నమ్మకమైనటువంటి వారు కాదు. ఈ చెడు స్నేహితులు స్నేహంగా ఉంటూనే, స్నేహిస్తూనే వారు చేసేటటువంటి పని ఏమిటి అంటే వారు ద్రోహం చేయగలిగినటువంటి ఆ అనుభవాన్ని కలిగినటువంటి వాళ్ళు. మనతో స్నేహిస్తూ, మనతో ఉంటూ, మనతో తిరుగుతూ, మనతో మాట్లాడుతూ వారు ఏం చేస్తారు అంటే, చెడు స్నేహితులు అవతలి వ్యక్తి యొక్క బాగును కానీ, అవతలి వ్యక్తి యొక్క మేలును కానీ కోరుకోగలిగినటువంటి వారు కాదు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 47వ వచనం నుండి మనం చూస్తే అక్కడ వ్రాయబడిన మాటలు, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడుగు యూదా వచ్చెను. వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి, ప్రజల పెద్దల యొద్దకు నుండి వచ్చెను. ఆయన అప్పగించువాడు, నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయన పట్టుకునుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునందుకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయన ముద్దు పెట్టుకొనెను. యేసు ప్రభు వారి 12 మంది శిష్యుల్లో ఉండగలిగిన ఈ యోధ చేసినటువంటి పని ఏమిటి అంటే, బహుజన సమూహము కత్తులు గుదిలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి, ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చారు. యేసు ప్రభు వారిని అప్పగించగలిగినటువంటి యోధ అంటాడు, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు. 12 మంది శిష్యుల్లో 3.5 సంవత్సరాలు యేసు ప్రభు వారితో ఉన్నాడు. యేసు ప్రభు వారితో కలిసి జీవించాడు. ఆయన చేసిన అద్భుతాలు చూశాడు. ఆయన చెప్పినటువంటి బోధలు విన్నాడు. ఆయన చేసినటువంటి ఉపమానములు విన్నాడు. ఆయన చేసిన గొప్ప కార్యాలు చూశాడు. ఇన్ని చూసినటువంటి యోధ నమ్మకముగా ఉండి చేసిన పనేమిటి అంటే, ఆఖరికి యేసు ప్రభు వారిని నమ్మక ద్రోహము చేసి యేసు ప్రభు వారిని సిలువకు అప్పచెప్పేశాడు. చెడు స్నేహితుడు, ఒక చెడు అభిప్రాయం కలిగినటువంటి స్నేహితుడు నమ్మక ద్రోహిగా ఉండగలిగిన వాడు. నమ్మకత్వం లేనాడు నమ్మిన వారినే ద్రోహం చేయగలిగినటువంటి ఆ అనుభవాన్ని కలిగినటువంటి వాడు. యోధ అందుకు ఒక మంచి ఉదాహరణ. చెడు స్నేహితుడు మంచి సలహాలను ఇవ్వలేడు, మంచిని ప్రోత్సహించలేడు, మంచిని స్వీకరించలేడు. చెడు స్నేహితుడు చెడ్డ సలహాలను ఇవ్వగలిగినటువంటి వాడు. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం నుండి మనం చూస్తే, హామానుకు తన భార్య తన స్నేహితులు ఇచ్చేటటువంటి సలహా ఏమిటి అంటే, మొర్దెకై హామానుకు నమస్కారము చేయలేదని, మొర్దెకై హామానుకు గౌరవించలేదు అని, మొర్దెకై హామానును అవమానపరిచాడు అని,
హామాను బాధపడుతున్న సమయంలో తన భార్య తన స్నేహితులు ఏమన్నారు అంటే, మొర్దెకైని ఉరి తీయడానికి ఒక ఉరి కంబాన్ని, ఒక ఉరి కొయ్యను చేయించు, దాని మీద మొర్దెకైని ఉరి తీసేవచ్చు. చెడు స్నేహితులు మంచి సలహాలు ఇవ్వలేరు. మొర్దెకై నమస్కారం చేయకపోతే నీకెందుకు, మొర్దెకై నిన్ను గౌరవించకపోతే ఏమైంది, రాజు నిన్ను గౌరవించాడు, రాజు నిన్ను హెచ్చించాడు కదా, ఒక మొర్దెకై లాంటి వాడు నిన్ను గౌరవించలేకపోతే ఏమైంది అన్న మాట, అన్న సలహా ఇవ్వలేకపోయారు. మొర్దెకై నమస్కారం చేయలేదని, మొర్దెకై హామానును అవమానపరిచాడు అని వారు ఇచ్చినటువంటి సలహా ఏమిటి అంటే, మొర్దెకైని ఉరి తీయడానికి ఒక ఉరి కొయ్యను చేయించు అని వారు చెబుతూ ఉన్నారు. చెడు స్నేహితుడు స్నేహితుని యొక్క మేలును కోరక చెడ్డ సలహాలను ఇస్తాడు, దారిని తప్పిస్తాడు. రావలసినటువంటి మార్గంలో ప్రయాణం చేయగలిగినటువంటి అనుభవం గుండా ప్రయాణం చేయడానికి వారు సలహాలు ఇవ్వరు. చెడు స్నేహితుడు స్నేహితుని యొక్క మేలును కోరుకోగలిగినటువంటి పరిస్థితులు ఉండవు. మరొక మాట రాస్తాడు, చెడు స్నేహితులు ఆపదల్లో స్నేహితుడు ఉంటే, కష్టాల్లో ఉంటే, అవసరతల్లో ఉంటే వారిని విడిచిపెట్టి వెళ్ళిపోగలిగినటువంటి పరిస్థితులు కలిగినటువంటి వారు. యోబు గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనములో రాయబడిన మాట, యోబు అంటాడు, నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు. నేను కష్టములో ఉన్నాను, నేను శ్రమలో ఉన్నాను, నేను బాధలో ఉన్నాను కనుక నా బంధువులు నా దగ్గరకు రాలేదు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయారు. ఒకప్పుడు నా ప్రాణంగా చూసుకోగలిగినటువంటి స్నేహితులు, ఒరే నీ కోసం మేము ప్రాణం పెడతావురా అని పలకగలిగినటువంటి వాళ్ళు, ఒరే నీ కోసం మేము ఏదైనా చేస్తావురా అని చెప్పగలిగినటువంటి స్నేహితులు ఇప్పుడేమైపోయారు అంటే, నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయారు, నన్ను విడిచిపెట్టేశారు. నేను కష్టంలో ఉన్నాను, నేను బాధలో ఉన్నాను, నేను అనారోగ్యంలో ఉన్నాను, నేను బలహీనతలో ఉన్నాను. ఇటువంటి అనుభవంలో నా స్నేహితులు నా ఎడల చూపినటువంటి ప్రేమ ఎటువంటిది అంటే, వారు నన్ను విడిచిపెట్టేశారు, కృతజ్ఞత లేనటువంటి వారుగా ఉన్నారు. కనుక చెడు స్నేహితులు వారు చేయగలిగినటువంటి కార్యాలను గురించి దేవుని మాటలుగా జ్ఞాపకం చేస్తాడు. దావీదు కీర్తన 1వ అధ్యాయం 1వ వచనములో ఆయన అందుకే అంటాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక అంటాడు. కనుక చెడు స్నేహితులు వారు దుష్టుల యొక్క మార్గాన్ని ఎంచుకోగలిగినటువంటి వారు, పాపుల మార్గములో నిలవగలిగినటువంటి వారు, దుష్ట ఆలోచన కలిగినటువంటి వాళ్ళు, అపహాస్యం చేయగలిగినటువంటి అనుభవాన్ని కలిగినటువంటి వారు. వాళ్ళ ఆలోచనలన్నీ కూడా చెడ్డవే, వారి త్రోవలన్నీ కూడా వంకరవే. అందుకు జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటాడు, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం అంటాడు, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీటికే పొంచియుందుము, నిర్దోషిని ఒకని పట్టుకున్నటకు దాగి ఉందుము. పాపులు ఏం చేస్తారు, చెడు స్నేహితుడు ఏం చేస్తాడు అంటే, వాడు ప్రేరేపిస్తాడు. దేని కొరకు? మంచిని ప్రేరేపించరు, మంచిని గురించి ఆలోచన చేయరు. వారు ప్రేరేపణ దేనికి అంటే, మాతో కూడా రమ్ము, ఒక నిర్దోషిని, ఒక మంచివాడిని ప్రాణం తీయడానికి మనం పొంచి ఉందుము అని వాడు ప్రేరేపణ కలిగిస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు.
మరొక మాట అంటాడు 13వ వచనములో, పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందుము, నీవు మాతో కూడా పాలివాడవై ఉండుము, మనకందరికీ నీ సంచి ఒక్కటే ఉండును అని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకో. వారి త్రోవల గుండా వెళ్ళొద్దు. వారు మంచి త్రోవల గుండా ప్రయాణం చేయరు. వారు దొంగలు, వారు నమ్మక ద్రోహులు, వారు చెడు ఆలోచనలు చెప్పువారు, చెడు సలహాలు ఇచ్చేవారు, నీ మంచిని కోరేవారు కాదు, నీ భవిష్యత్తును కోరేవారు కాదు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈనాడు చెడు స్నేహం మంచి నడవడిని కూడా చెరిపివేస్తూ ఉంది. చెడు స్నేహము మంచి నడవడిని చెరిపేస్తూ ఉంది. ఏ రీతిగా చెరిపేస్తూ ఉంది ఈ చెడు స్నేహము అంటే, నీకున్న సమయాన్ని పాడు చేస్తూ ఉంది, నీకున్న పరిశుద్ధతను పాడు చేస్తూ ఉంది, నీకున్న మంచితనాన్ని, నీకున్న మంచి పేరును పాడు చేస్తూ ఉంది, నీకున్నటువంటి ఆ మంచి పరిస్థితులను కూడా చెడు స్నేహము పాడు చేస్తూ ఉంది. కనుక ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మంచి స్నేహితులు ఉన్నారు, ఈ లోకంలో చెడ్డ స్నేహితులు కూడా ఉన్నారు. చెడిపోయినటువంటి స్నేహం మంచి స్థితిని, పరిశుద్ధతను, నమ్మకత్వాన్ని, మంచిగా ఉండగలిగినటువంటి జీవితములను పాడు చేయగలిగినటువంటి పరిస్థితులు ఈనాడు మనము చూస్తూ ఉన్నాం. కానీ దేవుడితో స్నేహం చేస్తే, దేవుడే మన స్నేహితుడైతే, మన జీవితములకు అంతకన్నా ఆశీర్వాదము ఇంకొకటి ఉండదు అన్న సత్యాన్ని యేసు ప్రభువు వారు తెలియజేస్తూ ఉన్నారు. ఆయన తెలియచేయగలిగినటువంటి మాటలు, యేసు ప్రభువు వారు పలకగలిగిన మాటలు, నేను మిమ్మలను దాసులని పిలువక నేను మిమ్మలను స్నేహితులని పిలుస్తూ ఉన్నాను. దేవుడు అబ్రాహాముతో స్నేహం చేశాడు. అబ్రాహాముతో స్నేహం చేసిన దేవుడు ఆయన అంటాడు కదా, నేను చేయగలిగినటువంటి కార్యం, నేను చేసేటటువంటి పనులు అబ్రహాముకు నేను దాచదనా అని అంటూ ఉన్నాడు. అబ్రహాముకు నేను దాస్తానా అని అంటూ ఉన్నాడు. అబ్రహాము యొక్క స్నేహాన్ని గురించి దేవుని మాటలుగా తెలియజేస్తాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనములో ఆయన అంటాడు, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. అబ్రహాము దేవునికి స్నేహితుడుగా ఉన్నాడు, దేవుడు అబ్రహాముకు స్నేహితుడుగా ఉన్నాడు అన్న సత్యాన్ని దేవుని మాటలుగా జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. కనుక దేవుడు అన్నాడు, నేను చేయబోయేటటువంటి కార్యం, నేను చేయబోయేటటువంటి పనులు, నేను చేయబోగలిగినటువంటి క్రియలు అబ్రహాము ఎడల నేను ఏమి చేస్తానో నేను అబ్రహాముకు నేను దాయను అని అంటూ ఉన్నాడు. కనుక యేసు ప్రభువు అన్నాడు, నేను మిమ్మలను దాసులని పిలువక స్నేహితులు అని నేను పిలుస్తూ ఉన్నాను అన్న సత్యాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. స్నేహితుడు సమస్తమును కూడా ఆయన బయలుపరచగలిగిన వాడు. అందుకే యేసు ప్రభువు అంటాడు, ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. తండ్రి వలన వినిన సంగతులన్నీ కూడా దేవుడు తన స్నేహితులకు తెలియపరచగలిగిన వాడు. వాటినన్నిటినీ ఆయన బయలుపరచగలిగిన గొప్ప దేవుడు. స్నేహితుల మధ్య, నిజమైన స్నేహితుల మధ్య రహస్యములు ఉండవు. నిజమైన స్నేహితుల మధ్య దాపరికము ఉండదు. నిజమైన స్నేహితుల మధ్య వారు మనస్సు విప్పుకొని మాట్లాడగలిగినటువంటి అనుభవాలు. యేసయ్య మనతో స్నేహం చేస్తే, మనము యేసయ్యతో స్నేహం చేస్తే, తండ్రి ఆయనకు ఏ సంగతులనైతే ఆజ్ఞాపించాడో వాటన్నిటినీ కూడా బయలుపరచగలిగిన గొప్ప దేవుడు. మోషేను గురించి దేవుడు అంటాడు, మోషే దేవుని స్నేహితుడు అంటూ ఉన్నాడు. మోషేతో దేవుడు
ఎలాగ మాట్లాడాడు అంటే ముఖాముఖిగా ఒక స్నేహితుడు మాట్లాడినట్లుగా దేవుడు మోషేతో మాట్లాడగలిగాడు అన్న విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభువారు నిజమైన స్నేహితుడు. క్రీస్తు ప్రభువారు నిజమైనటువంటి స్నేహాన్ని కోరుకోగలిగినటువంటి వాడు. ఆయన ఎందుకు అయ్యాడు అంటే ఆయన అంటాడు, తన స్నేహితుల కొరకు 13వ వచనములో తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవ్వడునూ లేడు. ఆయన మనందరి కొరకు మన స్నేహాన్ని కోరి ఈ లోకానికి వచ్చాడు. నరావతారిగా మనలను స్నేహితులని పిలిచాడు. మనలను దాసులే పిలవటానికి ఆయన ఇష్టపడలేదు. ఆయన అంటాడు, తన స్నేహితుల కొరకు ఆయన చేసిన గొప్ప కార్యము ఏమిటి అంటే తన విలువైన ప్రాణాన్ని పెట్టాడు. సిలువలో తను బలైపోయాడు. తన విలువైనటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని కార్చాడు. తన స్నేహితుల కొరకు ద్వేషింపబడ్డాడు. తన స్నేహితుల కొరకు నిందించబడ్డాడు. తన స్నేహితులుగా పిలిచినటువంటి వారి కొరకు ఎన్నో అవమానములు భరించాడు. ఆయన లోకము ఆయనను ద్వేషించింది అన్న విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కనుక మన కొరకు ఆయన సమస్తాన్ని కూడా విడిచిపెట్టి మనలను స్నేహితులుగా ఇచ్చి మన కొరకు తన విలువైన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని కార్చి మనలను పరిశుద్ధులుగా ఉంచడానికి ఆయన త్యాగం చేశాడు. ఆయన త్యాగం చేశాడు. మనలను తన ప్రేమకు పాత్రులుగా చేయడానికి తన యొక్క ప్రాణాన్ని సిలువలో బలియాగముగా అర్పించగలిగినటువంటి గొప్ప దేవుడుగా ఉన్నాడు అన్న సత్యాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకు ఆయన అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును అన్నాడు. ఆ ప్రాణాన్ని నేనే పెడుతూ ఉన్నాను అన్నాడు. ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, ప్రాణాన్ని తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. కనుక విడువక ప్రేమించగలిగిన దేవుడు ఆయన. విడువక శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నానని సెలవివ్వగలిగిన వాడు ఆయన. విడువక కృప చూపగలిగిన వాడు. అందుకు దేవుడు తన బిడ్డలతో ఆయన మాట్లాడుతూ అంటాడు, నేను మీకు తోడుగా ఉన్నాను అన్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. ఆయన మనల్ని విడిచిపెట్టగలిగిన వాడు కాడు. మనము కష్టములో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, బాధలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మనలను విడిచిపెట్టాడు. ఎందుకంటే నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. ఆయన నిత్యము ప్రేమిస్తూనే ఉండగలిగినటువంటి వాడు. ఆయన ప్రేమిస్తూ ఉన్నటువంటి దేవుడు కనుకనే, ఆయన ప్రేమ మన ఎడల కనపరచగలిగినటువంటి వాడు కనుకనే మనము నిర్మూలము కాకున్నవారు. ఆయన కృప చూపుతూ ఉన్నవాడు కనుకనే మనము బ్రతుకుతూ ఆయన దీవెనలకు పాత్రులుగా ఉండగలిగిన అనుభవాన్ని కలిగినటువంటి వారు. కనుక యేసయ్యతో స్నేహం చేస్తే, యేసయ్యతో నీవు చేయగలిగితే, యేసయ్యతో ఒక స్నేహితుడిగా నీకున్నటువంటి వాటన్నిటినీ కూడా నువ్వు పంచుకోగలిగితే ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. నీతో స్నేహం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ బ్రతుకును మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ స్థితిని మార్చడానికి ఆయన సిద్ధంగా ఉండగలిగినటువంటి గొప్ప దేవుడు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, జక్కయ్య ఎప్పుడైతే యేసుతో స్నేహం చేశాడో, యేసుతో మనసు విప్పి మాట్లాడాడో, జక్కయ్య కుటుంబం యేసయ్య మార్చివేశాడు. ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. కారణం జక్కయ్య యేసుతో చేసినటువంటి స్నేహాన్ని బట్టి. నువ్వు యేసుతో స్నేహం చేస్తే, యేసయ్యతో కలిసి జీవించగలిగితే, యేసయ్యతో మనసు విప్పి నువ్వు మాట్లాడగలిగితే నీ బ్రతుకు, నీ జీవితాన్ని మార్చగలిగిన శక్తిమంతుడు, మారు మనసు అనుభవంలోనికి తీసుకుని రాగలిగినటువంటి గొప్ప దేవుడు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా,
మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. ఆయన మనలను పరిశుద్ధులుగా చేసి స్నేహితులు అని పిలవడానికి, అట్టి స్నేహితులుగా పిలిచినటువంటి దేవుడు మనకు ఒక శాశ్వతమైనటువంటి స్థితిని ఏర్పాటు చేస్తూ ఉండగలిగినటువంటి గొప్ప దేవుడు కనుక అటువంటి అనుభవాన్ని పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన దైవాశీర్వాదముతో ఈ ఆరాధన ముగించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మా గొప్ప దేవాని నామమునకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి, మీరు మమ్మను స్నేహితులు అని పిలుస్తూ ఉన్నారు. మాతో స్నేహము చేయడానికి మీరు ఇష్టపడుతూ ఉన్నారు నాయన, మీకు స్తోత్రాలు. మేమును కూడా నీతో స్నేహము చేసి మా యొక్క నాయన పరిస్థితులను మార్చుకోవడానికి సహాయం చేయండి. మీ కృప చెప్పండి దేవానికి స్తోత్రాలు. మేము నీతో స్నేహము చేస్తే మీరు మమ్మల్ని విడిచిపెట్టరు. మేము నీతో స్నేహము చేస్తే శాశ్వతమైనటువంటి ప్రేమను కనపరుస్తారు. మేము మీతో స్నేహము చేస్తే పరసంబంధమైన ప్రతి దీవెన మీరు అనుగ్రహింపచేస్తారు. మేము మీతో స్నేహము చేస్తే మా జీవితములను ఫలింపచేస్తారు దేవానికి స్తోత్రాలు. అట్టి ఫలించగలిగి నాయనా నీతో అంటుకట్టబడి నీతో స్నేహము చేయగలిగినటువంటి అనుభవాలు మీరు మాకు దయచేయమని అడుగుతూ ఉన్నాం. మీ కృప చూపండి ప్రభువానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా రక్షక మహోన్నతుడా, పరిశుద్ధుడా, అట్టి స్నేహ బంధముతో ముందుకు కొనసాగిపోవడానికి మీ కృపను దయచేయమని ఇన్ని మాటలు విన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఫలింపచేసి ఆశీర్వదింపచేయమని, మీరే మహిమ పొందుమని మా ప్రభువును ప్రియరక్షకుడునైనా యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయి. మారణశ్రీ మేము క్షమించిన ప్రకారము మానవులను క్షమించము. మమ్మల్ని శోధనలో నుండి తేక కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవెన్నాము తండ్రి. ఆమేన్. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక. యెహోవా తన సన్నిధి ముఖ కాంతి మీ మీద ఉదయింపచేసి ప్రకాశింపచేయునుగాక. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి ఆదరణ కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ మాటలు విన్న ప్రతి కుటుంబానికి, ప్రతి విశ్వాసికి, ఆయన ప్రేమించిన సార్వత్రిక సంఘమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.